ఎస్ మళ్ళీ వచ్చేసిన. ఈ వీడియో ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసిర్రు. నమస్తే, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నా. తెల్లగా కనిపిస్తున్నా, కొత్తగా కనిపిస్తున్నా. నాకు ఛానల్ ఉందని కూడా మర్చిపోయినా. మీరు కూడా తిడుతుర్రు, తిట్టండి. అండ్ ఇవాళ ఏంటంటే నేను వర్క్ పరంగా బయటకు వచ్చిన, కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. దానివల్ల నేను ఒక ఊర్లో ఆగిపోయినా. ఆ ఊర్లో ఆగిపోతే ఇక్కడ వెనుక కనిపిస్తున్న బ్రదర్ ఉండగా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్టు సాయం చేస్తారు. ఏం సాయం చేస్తారు ఏంది కథ అనేది చెప్తా. రాత్రి పూట వచ్చినాం, వండుకొని ఏం లేదు, నాకు ఇక్కడ స్టక్ అయిపోయినా. సో వీళ్ళు ఏం చేశారంటే ఇన్ని బియ్యం, దాంట్లో ఇన్ని గుడ్లు, ఆలుగడ్డ, 2 గిన్నెలు వండుకోనికి ఆడ బొగ్గులో పోయి. సో ఇప్పుడు వండుకుందాం. ఇక ఒక కప్పులో బియ్యం పోసుకుంటున్నా, కొలవాలి కదా మనం. కొంచెం ఇవి దొడ్డు బియ్యం అన్నట్టు, ఎట్లా అవుతుంది అనేది మనకు తెలియదు. ఈ గిన్నె కూడా చిన్నగా ఉన్నది, మళ్ళీ ఉడుకుతుందా లేదా అనేది కూడా తెలియదు. సో దట్స్ వై అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వస్తాయి, ఇచ్చడానికి ఒకరి అట్లా వస్తుంది. ఏం చేద్దాం. సరే, అస్సలు నేను ఊహించలేదు తెలుసా ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని. అంటే నేనేమనుకునేదంటే ఎప్పుడైనా ఏడికైనా ప్రిపేర్ అయిపోతాం, ఆడ వండుకుంటా తింటాం, కానీ ఇట్లాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. కానీ చాలా బాగా అనిపిస్తున్నది, ఎందుకంటే నాకు ఊహించని జరుగుతూ బాగా అనిపిస్తుంది. మంచి వచ్చాడో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్. మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కంటే అభిమానంగా ఉన్నారు. గన్ని మర్యాదలు ఎందుకయ్యా మాకు. డిడ్ యూ ఎవర్ సీ ఏ ఇండియన్ గై కుకింగ్? మేము ఇంట్లో వండుకుంటే ఫిల్టర్ నీళ్ళు పోసి వండుకుంటాం, కానీ ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు పోసినాం అనుకో ఇక మనకి తాగనీకి కూడా లేదు. సో అట్లని బోర్ నీళ్ళు పోసే వండుకుంటున్నాం. What have you had? Shim. Shima? Yeah. So you guys eat rice? Yes. సో నా ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది చెప్తా. భయ్య శాంతిసేపటి నీళ్ళు పట్టుకుంటున్నాను. ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆలుగడ్డ నాకు అంత లేదు, గుడ్లేసి వండేస్తాను. సో అదనమాట. చిప్స్, స్పైస్ బియ్యానికంట. సో మనం దేనికి యూజ్ చేస్తున్నాం మనకు తెలియదు, కానీ మనం మాత్రం గుడ్డు కూరకి యూజ్ చేద్దాం. అయితే రైస్ అయితే అయిపోయింది. ఒక దిక్కు వీళ్ళేమో మాట్లాడుతారు, భయ్యా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, జర మాట్లాడకూరంటే బాగుండదేమో అని. నేనైతే వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. గుడ్డు కూర వండుతున్నా. సో దానికోసమనే చాలా తిప్పలు పట్టి ఇప్పుడు Salt. నేను ఒక దిక్కు వంట వండుకుంటున్నా, పక్క నుంచి పోరుడు తేలు 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 అని అరుస్తుడు. నేను పెద్ద ఏం భయపడలే, ఎక్కడుంది అని ఒక నిద్రమబ్బులో ఒక లుక్ వేసిన. పక్కన ఉంది అక్క వేసి పెడితే చచ్చి ఊకుంది అది. దానికి కూడా వెచ్చదనం కావాలి ఆ చలిలా అని వచ్చినట్టుంది. వాళ్ళు ఒక పక్క మాట్లాడుతుంటే ఇక నేను కూడా నా తినే పని కానిచ్చిన.
అప్పుడు ఇక కూల్ డ్రింక్ ఇట్లా చూసి తాగుదామని ఓపెన్ చేసిన. తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ దీంట్లో పోసుకోమని ఇచ్చారు, దీంట్లో పోసుకొని దీంట్లో తాగమని ఇచ్చారు. షేక్ వెల్ బిఫోర్ డ్రింక్. ఈ గ్లాస్ చూస్తుంటే అప్పట్లో సురాపానం తాగుతుండే దేవుళ్ళు. సో నేను అవన్నీ పెద్ద నమ్మకపోయినా ఇప్పుడు నేనే దేవుడిని. డిఫరెంట్ ఇట్లా డిఫరెంట్ టేస్ట్, పుల్లగా ఉంది, తీయగా ఉంది, కొంచెం టానిక్ ఫ్లేవర్ వస్తుంది, మొత్తం ఏదో ఒక రకంగా ఉంది, తాగొచ్చు, బాగుంది. మొత్తానికి భయ్య చాలా హెల్ప్ చేస్తుంది మనకి. భయ్య గురించి మీరు అందరూ లైక్ చేయాలి. మొత్తానికి అది భయ్య తినేసిన. అవి మిగతా ఏదైతే మిగిలినాయో అవన్నీ ఇక్కడ పార్సల్ పెట్టినా, అంటే రేపటికి తినొచ్చని. మేము చేసే పనికి ఒక చిన్న ఆటంకం వల్ల ఇదంతా అయిందన్నట్టు. బట్ ఇన్ని రోజులు ఇక్కడున్న అనుభవంతో చెప్తున్నా, నేను ఇట్లాంటి వాళ్ళని అసలు చూడలేదు ఇన్ని రోజులకి. అన్నం అంటే బియ్యం తీసుకొచ్చి ఇచ్చి, కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చి, అంటే ఫస్ట్ వాళ్ళే వండుతా అన్నారు. లేదు లేదు మరి మేము వండుతా నువ్వు తింటావో లేదో అని. సర్లే ఇప్పుడు మీరే వండి పర్లేదు అని అనొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళకి ఎందుకు శ్రమ పెట్టడం, మనం ఎట్లయినా తింటాం, ఎట్లున్నా తింటాం. అండ్ ఇక్కడ ఏంటంటే కోడి గుడ్డంతా గోధుమ గింజ అని మనకి మా వాళ్ళందరికీ ఎవరైతే 90లో 80లో పుట్టిన అండ్ ఎర్లీ 20sలో పుట్టిన పిల్లలు ఉంటారో, ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక పాట ఉండేది తెలుగులో. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడున్న బియ్యం గింజ కూడా సేమ్ అంతే ఉందన్నట్టు. అండ్ దాంతో పాటు నేను కోడి గుడ్డ తిన్నా ఈరోజు. సో మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్స్. ఇదంతా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో పెట్టి మళ్ళా కొన్ని రోజుల తర్వాత నేను చూసుకొని ఆనందపడడం, నేను పోయిన తర్వాత ఇంకే వేరే వాళ్ళు చూసి ఆనందపడడం. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. టచ్లో ఉండండి. నాకు తెలుసు నేను చాలా లేట్ చేస్తున్నా, బట్ ఏం చేయలేకపోతున్నా. సో సూన్ నేను వచ్చేసినాక దింపేద్దాం. వద్దు ఎక్కువద్దు, మాటలు ఎక్కువ ఏమొద్దు, కానీ గట్టిగా చేద్దాం అంతే. తగ్గేదే లే అనేది ఫిక్స్, ఇంకా మన ట్రేడ్ మార్క్ అయిపోవాలి అది. సో అదే ఇంకా ఎక్కువ సోదేం పెట్టను. మళ్ళా కలుద్దాం. అంతే, ఉంటా.